హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇవాళ ఏంటో తెలుసా? మా పుట్టింటి కూర. టైటిల్ అలా పెట్టాలన్నమాట. ఎందుకంటే పెండ్లం ఎగిరి పెడదామని చెప్పమ్మా. ఎక్కువ మాకు మా ఊర్లో శివటాన్ని, ఎందుకంటే గుళ్ళో భోజనాలు పెట్టినా సంతర్పణలు గట్ట పెట్టినప్పుడు కంపల్సరీ కమ్మూరికి ఎక్కువ పండుతుంది. ఒక అరెకరం అన్నా వేసుకుంటారు పెండ్లం ఉండాలని చెప్పి. ఈ సంవత్సరం ఎక్కడ పెండ్లం అన్న మాట వినపడలేదు నాకు. మాకు తెలుసున్న అబ్బాయి రంగాని ఉన్నాడు, కరెంట్ పని చేస్తాడు. తను పట్టుకొచ్చాడు మొన్న ఎప్పుడో 2 కేజీలు తెత్తే. మొన్న మా మేనగోళ్ళు అది వచ్చింది కర్ణాటక నుంచి. వస్తే వాళ్ళకు కూర వండేసాను. ఒక్క దుంప ఉంది. ఎగిరి పెట్టమ్మా, ఎగిరి పెట్టలేదు కదా అని చెప్పేసి అంద పిల్ల. సర్లే అని చెప్పి ఎగిరి పెట్టి చూపిద్దామని చెప్పాడు బంగారం. అమ్మా ఇదిగో, ఇది కేజీ పెండలం దుంప. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నాం. అప్పట్లో మా సింతానంలో అయితే బియ్యం కడిగి నీళ్లతో కడిగిపోరు, ఎందుకంటే బాగా జిగురుగా ఉండేది. ఇప్పుడు దానిలోనూ అంత పొట్టలేదు. 2-3 సార్లు కడిగాను, ఇవి ఇలాగ వచ్చినాయి. ఎప్పుడు కూడా మనం పెండలం కడుక్కున్నప్పుడు శుభ్రం కడుక్కుని ఫుల్గా నీళ్లు ఉండాలి, లేకపోతే రంగు మారుతుంది దుంపకి. ఓకేనమ్మా? ఇదిగో 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఏమ్మా, 1 స్పూన్నర కారం, 1 స్పూన్ ధనియాల పౌడరు, తగినంత ఉప్పు, కొత్తిమీర ఇందులో మనం వేసుకునేది. నేను ఇందులో ఏం వేస్తానంటే ఎగిరి కాబట్టి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు ఈ మిక్సీ పట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుందిరా. ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు ఇందులో. అదివరా మాకు వినాయక చవితికి గట్ట భోజనాలు పెడితే అమ్మా కంపల్సరీ వేస్తారు. ఈ సంవత్సరం మొన్న మా వదిన కూడా అంటుంది, పెండలం ఎక్కడితే నీకు కర్ణాటకలో వస్తే వండేవు అని చెప్పి. పెండలం రాలేదు ఈ సంవత్సరం. ఎర్రాజు అని ఒక అబ్బాయి ఉంటాడు ఇక్కడ, తన పంచాయతీలో చేస్తాడనమాట. ఎర్రాజు అందరికీ తెలుసు, శివటపోళ్ళకి. తను ఆ ప్రత్యేకంగా అమ్ముతాడనమాట. ఎవరో అమ్ము పెట్టమంటారంట. ఈ సంవత్సరం తను కూడా కబురు పట్టరాలేదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళనమ్మ 15 కేజీలు కొనుక్కొని ఇంట్లో దాచుకుంటారు. ఇది నిలవసరికి, ఇది సంవత్సరం అయినా సరే అలాగుంటుందన్నమాట. ఇంట్లో పక్కన పెట్టుకుంటారు. ఇది సాల్ట్ వేసుకుందామమ్మా, ధనియాల పౌడరు, కారం, పసుపు. పెండలం ఇష్టమైన వాళ్ళు ఉండరమ్మా. కంద, పెండలం, శ్యామ మాకు పెద్ద ఫేమస్. ఇప్పుడు మనం ముక్కలు వేసుకుందాం. ఇవి చూసారా, ఇలా కోసుకుంటూ సరిపోతుంది. చిన్నప్పుడు అయితే బియ్యం కడిగి నీళ్ళతో కడిగేవారు. దుంపలు తినేసేవాళ్ళు కూర కన్నా ముందు దాక దగ్గరికి వెళ్ళిపోయి. అది ఉల్లిపాయలు ఇంటికి వేస్తుంది అనుకుంటున్నారా? ఇలా పడద్ది, మొత్తం పట్టాలి. ఇది మగ్గుతూ ఉంటుంది. నేను మసాలా ప్రిపేర్ చేసుకుని వస్తాను. ఓకేనమ్మా? ఓకేనమ్మా, చూసారా? మగ్గిపోయింది. మన సైడ్ వాళ్ళకి తెలియని వాళ్ళు ఉండరు పెండలం అంటే. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందమ్మ దీనికి. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. దుంప కదా, వాటర్ కూడా ఇదిగో 30 లీటర్ పోసాను వాటర్ అంతే. ఎందుకంటే దుంప అలా సమానంగా ఉడిపోద్ది. మళ్ళీ ఉడుతూ ఉండి పోతూ ఉండి అలా పోయకూడదు, మనం ఇప్పుడే పోసుకోవాలి అన్నీ. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు. దగ్గరికి వచ్చాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను బంగారం. చూడమ్మా, అది ఇంకొక పావు గంటకు రెడీ అయిపోద్ది. ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు, కారం అన్నీ కూడా. అది కూర చూసారా,
వాటర్ ఎందుకు పోసామో ఇంత అనుకుంటాం. అది అంతే చాలు. చక్కగా సూపరు. ఓకే బంగారం, టేబుల్ మీదకి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా, ఏవో నచ్చిందని అనుకుంటున్నాను చక్కగా మనస్ఫూర్తిగా. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు, మన చుట్టుపక్కల అందరికీ తెలుసు పెండలం అనేది. తెలియని వాళ్ళు అయితే మట్టుకమ్మా కామెంట్లో పెట్టండి తెలియదమ్మా అని చెప్పి. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.